అందరూ ఏమంటారు కొత్తగా ఇంట్లోకి పోయినప్పుడు ఇల్లు చూపిస్తారు కదా, మేము మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తున్నాము. మేము ఇక్కడ ఇల్లు వేకేట్ చేస్తున్నాము, జర్మనీ విడిచేసి ఇండియాకి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇల్లు ఎట్లుంటుందో చూపిస్తారండి. ఎటుపోతున్నాం మనం? నేను విషు రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ ఏమో ఒక 1 month తర్వాత వస్తారు. మా హస్బెండ్కి ఇండియాలోనే జాబ్ వచ్చింది, ఇంకా అందుకే పర్మనెంట్గా ఇండియాకి వెళ్ళిపోతున్నాము. అయితే ఇది మేము ఉండే బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో మనకి ఎక్కడెక్కడ అలా ఉంటుంది అంటే ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఒక ఇల్లు రెంట్ తీసుకుంటే ఏమేమి ఇస్తారని చెప్పేసి చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇది మా పోస్ట్ బాక్స్ అన్నమాట. పడేయడానికి పోయినాము, ఇంక ఇటే చూపిద్దామని చెప్పేసి వచ్చిన. ఇదేమో లాన్, ఇట్లా 17 బిల్డింగ్ ఉంది కదా మాది. మా 17 బిల్డింగ్ కి లాన్ అనమాట. ఇక్కడ మనం ఏమైనా చెట్లు పైన పెట్టుకోవాల్సినవి పెట్టుకోలేకపోతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. మేము పుదీనా పెట్టుకున్నాము, పాపం అయిపోయింది పని, ఇంకా కొత్త వచ్చేటివి వస్తున్నాయి. ఆడో చిన్న చెట్టు పెట్టిన. ఇది సంగతి. ఈ సైడ్ ఉండేదేమో ఆ నెక్స్ట్ బిల్డింగ్ వాళ్ళది, అంటే 19 నెంబర్ వాళ్ళది అన్నమాట, మాది కాదు. ఇక ఇటు రండి, ఇక్కడ ఏడైనా ఇట్లుంటది. ఇది పోస్ట్ బాక్స్ అంటారు, ఇది పోస్ట్ బాక్స్ అంటారు. ఇక్కడికి వచ్చి ఇట్లా కాలింగ్ బెల్ కొట్టాలి. మన పేరు ఉంటది, మన పేరు ఉంటే కాలింగ్ బెల్ కొడితే మనకి పైన రింగ్ వస్తుంది. మనం ఇక్కడ ఈ గేట్ ఓపెన్ చేయొచ్చు అనమాట పైన. ఇంకా మనకేమైనా పోస్టులు అవి వస్తే ఇండ్లు ఉంటాయి, ఇండ్లు వేస్తారు వాళ్ళు. మనకేమో కీస్ ఉంటుంది, ఆ కీతో ఓపెన్ చేసి ఇంకా చూసుకోవడమే అనమాట ఏమేమి వచ్చినాయని చెప్పేసి. ఇప్పుడు మేమందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి కీ ఉంది కదా. ఈ మెయిన్ డోర్ కి మాత్రం అందరికి ఒకటే కీ ఉంటుంది. ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లా వెనకాల పెట్టేసుకోవచ్చు అనమాట డోర్ ఆగడానికి. ఈ చలి ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా పెట్టేయాలి, ఓపెన్ ఉంచండి డోర్లో ఇక్కడ. అది అయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్. యాక్చువల్గా ఇక్కడ కనిపించేది గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి. ఇదేమో సెల్లార్ అన్నమాట. ఇదేమో సెల్లార్ అంటారు, వీళ్ళకి వెళ్ళారంటారు, మనం సెల్లార్ అంటాం కదా అదనమాట. ఇక ఇక్కడనేమో పవర్ కనెక్షన్ అంటే మన ఎలక్ట్రిసిటీ ఉంటాయి అన్నమాట, అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మన ఇంటికి కావాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక స్టోర్ రూమ్ ఇస్తారు, మనకు అవసరం లేని ఏమన్నా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మనం చూపిస్తాం. విష్ణు మేము ఎటుపోతున్నాం. ఇదేమో 15 మాది. మా ఓనర్ మంచిగా డోర్ పెట్టించుకున్నాడు. ఇది చాలా మందికి ఇట్లనే ఉండే కట్టెలు చెక్క డోర్లు చూపిస్తాం. ఇది వీళ్ళు డోర్ పెట్టుకున్నారు, వీళ్ళు చెక్క డోర్ పెట్టుకున్నారు. ఇట్లా ఇవన్నీ ఇంకా ఈ మొత్తం బిల్డింగ్ లో 5 floors లో ఒక్కో దగ్గర 2 members ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్ కలిపి మొత్తం ఒక 12 families కదా, ఇవి 12 ఉండి ఉంటాయి నాకు తెలిసి. ఇది మా స్టోరేజ్ రూమ్ అన్నమాట. ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ బతకొచ్చు ఇండియాలో అయితే, అంత పెద్ద ఉంటది. ఇదన్నమాట. ఇక మేమేం చేసినామంటే ఇట్లా ఫస్ట్ రోజు విషుకి ఒక బెడ్ తీసుకున్నాము, తర్వాత వాడు పడుకోవట్లేదు అని చెప్పేసి అది ఇక్కడ పెట్టేసినాము. ఇంకొక ఎక్స్ట్రా స్ట్రోలర్ కొన్నాము. మా స్ట్రోలర్ ఇండియన్ స్ట్రోలర్, అది ట్రామ్ ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది కొన్నాం. కానీ ఇది చాలా హెవీ ఉంది, నాకు ఒక్కదానికే దీన్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లడము అదంతా తలనొప్పి అనిపిస్తుందని చెప్పి మళ్ళీ ఇండియన్ స్ట్రోలర్ గా యూజ్ చేస్తున్నాము. ఇంక ఇది వెళ్ళేటప్పుడు బయట పెట్టేయాలి, లేకపోతే ఎవరికైనా అమ్మేయాలి సెకండ్ హ్యాండ్ లో. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బరువు కూడా ఉంటది. అండ్ ఇంకా నేను చెట్లు పెంచినా కదా అవన్నీ అన్నమాట ఇక్కడ పెట్టేసుకున్నాం. ఎక్స్ట్రా పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ఎక్స్ట్రా పార్ట్స్ అన్ని. ఏమో నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తా కావచ్చు అని కింద పెట్టించిన. బట్ ఇంకా మేము ఇప్పుడు వెళ్ళిపోతాం కాబట్టి ఇవన్నీ ఇంకా బయట పడేయడమే. అండ్ మా ఓనర్ ఇది కూడా ఒకటి ఎక్స్ట్రాగా కొని పెట్టుకున్నాడు అనమాట. ఇది ఇంట్లో మనం పైన లైట్స్ ఏమైనా ఉంటే ఫిట్ చేసుకోవడానికి అండ్ ఏదైనా పని ఉంటే యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది కూడా ఎంత పెద్దగా ఉందో. ఇండియాలో అయితే ఈజీగా ఒక ఫ్యామిలీ బతకొచ్చు ఇక్కడ, అంటే ముంబై లాంటి ప్లేస్లలో ఇంత రూమ్ లోనే ఒక ఫ్యామిలీ ఉంటది అన్నమాట. ఇక ఎక్స్ట్రా క్లాత్ హ్యాంగర్ కూడా ఉంది. ఇక ఫస్ట్ డోర్ పెట్టించుకున్నాడేమో, ఇప్పుడు ఇక తీసేసినట్టున్నాడు. మంచి డోర్ పెట్టించుకున్నాడు, ఆ డోర్ ఉందన్నమాట మేము వచ్చినప్పటి నుంచి. అన్నిటికీ లాక్ వేసుకోవాలి. ఒక్కసారి కీ పోతే చాలా పే చేయాల్సి ఉంటది కాబట్టి కీస్ జాగ్రత్తగా పెట్టుకోవాలి.
రేపునేమో వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా స్నో పడతలేదు. ఇంకో 2-3 రోజుల్లో స్నో పడచ్చు. నేనైతే ఇంకా రేపు వెళ్ళిపోతున్నా లాస్ట్ కాబట్టి ఈరోజు చూపిద్దామని చూపిస్తున్నా అంతే. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం కదా, ఇదంతా మాకు సెల్లార్లో సైకిల్ పార్కింగ్ ఏరియా. ఇక దీనికి ఇంట్లోనే ఒక రూమ్ ఉంటుంది. దీంట్లో ఇదేంటంటే మనం బట్టలు ఆరేసుకోవడానికి, ఇట్లా బట్టలు ఆరేసుకోవచ్చు అనమాట. అన్ని దండేలు కట్టినవి ఉంటాయి, ఇక బట్టలు ఆరేసుకోవచ్చు. లోపల ఇక్కడ హీటర్స్ ఏమి ఉండవు కానీ ఆ వేడికి ఆరిపోతాయి. మరి ఇక్కడ ఏం లేవు హీటర్స్, బట్ క్లోజ్ ఉండడం వలన మరి ఎందుకో గానీ ఆరిపోతాయి ఒక రోజు తర్వాత ఈజీగా. విషు మా విషు అట్లా ఆడుకుంటున్నాడు. విషు కమ్. నేనైతే ఇప్పుడు బట్టలు తీసుకోవడానికి వచ్చిన యాక్చువల్గా, ఇక ఇటే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా అంతే. ఇట్లా బాస్కెట్లు తెచ్చుకొని తిరంగా మడత పెట్టుకొని మరి బాస్కెట్లో పెట్టుకొని పోతారు. మాకైతే అంత ఓపిక ఉండదు, మా విషుగాడితో టైం ఉండదు కాబట్టి నేనైతే అన్ని ఇట్లా తీసుకొని పోయి పైన వెళ్ళి మడత పెట్టుకుంటా తీరుకున్నప్పుడు అదనమాట. నిన్న ఈవినింగ్ వేసిన, ఈ రోజు ఆఫ్టర్నూన్ కల్లా ఆరిపోయినాయి అనమాట. ఈజీగా తొందరగా ఆరిపోతాయి కింద వేసుకుంటే. బయట బాల్కనీలో కూడా వేసుకోవచ్చు కానీ బాల్కనీలో బాగా చల్లగా ఉంది, 4 రోజులు అయినా ఆరవు. ఇక్కడైతే తొందరగా ఆరిపోతాయి. ఇంకా ఇట్లా 6 ఉన్నాయి, ఇవి చాలానే ఉన్నాయి వైర్లు, ఎక్కువ మందికి సరిపోతాయి. ఒక 2-3 ఫ్యామిలీస్ వేసుకోవచ్చు. బ్యాగ్ తెచ్చుకుంటా, బ్యాగ్ లో పెట్టేసుకుని వెళ్ళిపోతాం. మడతేం పెట్టాను. ఇక లైట్స్ ఆఫ్ చేయాలి మళ్ళీ ఖచ్చితంగా, అన్నిటికీ లాక్ చేయాలి. ఈ సెల్లార్ నుంచి ఇట్లా బయటికి వెళ్ళి మెట్లు ఎక్కితే మళ్ళీ వెనకాల లాన్ ఉంటది. బిల్డింగ్ వెనకాల లాన్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు. ఇదంతా వెనక సైడ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంటది, పిల్లలు ఆడుకోవచ్చు. అండ్ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మెట్లు ఉంటాయి, కింద పార్కింగ్ ఏరియా ఉంటది, అదన్నమాట. మెయిన్ డోర్ మాత్రమే ఆటోమేటిక్ లాక్ ఉంటుంది, అన్నిటికి ఉండదు. సో ఇట్లా వేసేయాలన్నమాట. ఏం కావాలి విశ్వ? మా వాడు ఇట్లా బయటికి వస్తే వాళ్ళు కిందికి బట్టలు ఆరేయడానికి వచ్చిన, బట్టలు తీయడానికి వచ్చిన, ఇక షోల్డర్ బండిలో పోదామని ఏడుస్తాడు. ఇలా బండి కనిపిస్తుంది, పోదాం బయటికి పోదాం. వద్దు, ఇప్పుడు బయట చల్లగా ఉంది, నాన్న చాలా చల్లగా ఉంది, వద్దు. ఏ బండిలో పోదాం? స్ట్రోలర్ బండ, స్ట్రోలర్. అది ఎవరి స్ట్రోలర్? నీదా? ఓపెన్ చేసుకోవాలి, స్ట్రోలర్ బండి తీసుకోవాలి, మళ్ళీ లాక్ చేయాలి. ఆ బండి నుంచి పైన తీసుకోవాలి, బయట పెట్టుకోవాలి. పోతే మళ్ళీ దొరకవు. ఈ ఒక్క కీ మాత్రం అన్నిటికీ ఓపెన్ అవుతుంది, మెయిన్ డోర్ అట్లా. ఇంటికి కీస్ వేరే ఉంటాయి. ఇక పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంటది, ఇంకా ఎక్స్ట్రా సెట్ కూడా ఇస్తాడు. అది మా హస్బెండ్ ఆఫీస్ లో పెట్టుకున్నాడు. ఇది ఏదైనా ఓవర్స్కుంటే ఆఫీస్ నుంచి పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. ఇది పోకుండా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మెడ వేసుకుని రావాలన్నమాట, కుక్క పెడతలాగా. ఎటు పోదాం? నోటీస్ బోర్డు ఉంది. ఎప్పుడైనా వాటర్ రాకపోతే, అంటే హాట్ వాటర్ రాకపోతే అట్లాంటి ఏమైనా ఉంటే నోటీస్ బోర్డులో పెడతారు, ఏదైనా రిపేర్ ఉంటే. అండ్ ఎవరైనా పార్టీ చేసుకుంటే కూడా ఈ రోజు పార్టీ ఉంది, కొంచెం సౌండ్ పొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి ఈ నోటీస్ బోర్డులో పెడతారు. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ కదా, ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి మధ్య విండోస్ కూడా ఉంటాయి. వెంటిలేషన్ కోసం వీళ్ళు ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇది మనకు సంబంధం లేదనమాట. ఇక్కడ నుంచి కిందికి ఉంటుంది మంచిగా. సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసినాం. ఇదే మా ఇల్లు. అయితే ఇక కాలింగ్ బెల్ కొడితే లోపల నుండి తీస్తారు, లేకపోతే మన దగ్గర కీస్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదేమో మన ఇంటికి పవర్ కనెక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. డోర్ ఓపెన్ చేసి లోపల పవర్ కనెక్షన్స్ అవన్నీ ఉంటాయి మన ఇంటికి సంబంధించి. ఈ టూ అపార్ట్మెంట్స్ కి మాత్రమే ఈ డోరు. ఇంక ఇది ఓపెన్ చేసుకొని మనం పవర్ కనెక్షన్ ఆఫ్ చేసుకోవాలి. ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, 1 మంత్ ఎందుకు ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు డైరెక్ట్ ఇస్తాము. ఇది ప్రతి ఫ్లోర్ కి లైట్ అనమాట. మనం ఉంటే ఆటోమేటిక్ వస్తుంది, మనం లేకపోయినా ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు సడన్ గా ఆన్ చేసుకోవచ్చు కూడా వెంటనే. ఇంకా ఇదేమో కీస్. ఈ తీస్తున్నాయి జర్మన్ డోర్లు వెరైటీ అనమాట. ఇట్లా పెట్టి తిప్పాలనే రావు. ఓకే, ఇట్లా పెట్టి మనం కీస్ తిప్పితే వస్తాయి కదా ఎప్పుడైనా, ఇట్లా రాగి పట్టుకొని దీన్ని ఇట్లా ముందుకు లాగాలన్నమాట. ఇది ముందుకు లాగితేనే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. నేను ఫస్ట్ లో డోర్ ఓపెన్ రాక మా ఎదురింటి రష్యన్ ఆంటీని పిలిచిన, ఆంటీ నాకు డోర్ ఓపెన్ అవుతలేదని ఇట్లా పిలిస్తే
తను వచ్చింది, తనకి ఇంగ్లీష్ రాదు, నాకు జర్మన్ రాదు. ఇంకెట్లనో ఒకలాగా చూపించింది, ఓపెన్ చేసి చెల్లింది. తర్వాత ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయినాను. తర్వాత 2-3 సార్లు ట్రై చేస్తే గానీ నాకు ఓపెన్ చేయడం రాలేదు. ఇదన్నమాట ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. మనం ఎక్కుకుంటూ వస్తాము, అన్ని ఫ్లోర్లు సేమ్ అనిపిస్తాయి కదా. ఇప్పుడు ఈ ముగ్గు చూసి ఆగిపోతాం అనమాట. ఇది మా ఇల్లు వచ్చేసింది పదా అని చెప్పేసి లోపలికి వచ్చేస్తాం. బొమ్మలన్నీ పడేసింది మా ఇష్యూ. ఇదే హాల్ అన్నమాట. అంటే ఇది ఎంట్రీ హాల్ అంటే ఇక్కడ కూర్చోవడము, సోఫాలు వేసుకోవడం అవేం కాదు, జస్ట్ ఎంట్రీ వే అన్నమాట. అన్ని రూమ్ లోకి వెళ్ళడానికి ఇది ఒక దారి. ఇక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళొచ్చు, కిచెన్ కి వెళ్ళొచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్ళొచ్చు, లివింగ్ రూమ్ కి వెళ్ళొచ్చు, అండ్ బెడ్రూమ్ కి కూడా వెళ్ళొచ్చు. ఇట్లా బెడ్రూమ్ కి ఏమో ఇటు ఉంది, చూపిస్తాను. బెల్ కొడతారు కదా, ఇక్కడ రింగ్ వస్తుంది. రింగ్ రాగానే మనం దీన్ని లిఫ్ట్ చేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి లాక్ సింబల్. దీన్ని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే కింద అది మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంది. ఇదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక కాలింగ్ బెల్ కొడతారు, దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవడమే. నేను ఈ మధ్య లాకేస్తున్నా, మా విషుకి ఇది ఓపెన్ చేయడం వస్తుంది, తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాడు. సో లోపల నుంచి కూడా లాక్ వేసుకోవచ్చు కదా, వేసేస్తున్నా. ఇక ఇటు వస్తే బెడ్రూమ్ ఫస్ట్ ఇదన్నమాట. ఇంకా బెడ్షీట్స్ ఈరోజు ఉతికేసినాము, అట్లా వేసేసినాము. ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అన్ని వేసేసినాం అనమాట. ఇవన్నీ మేమే తెచ్చి పెట్టుకున్నాం. మనం వచ్చినప్పుడు జస్ట్ ఎంటీ రూమ్స్ ఉంటాయి అంతే. మా విషుగాడు ఇవన్నీ కొట్టేసిండు, ఈ కబోర్డ్లు అన్ని లాగి పాడి వేసేసిండు. మళ్ళీ ఇక్కడ కబోర్డ్స్ అంటే ఇట్లా స్పేస్ ఉండదు, షెల్ఫ్స్ ఉండవు మనలాగా. ఇట్లా ఎక్కువ హ్యాంగ్ చేసుకోవడానికి ఇస్తారు. మనం ఇక హ్యాంగ్ చేసుకునేవి చేసుకోవాలన్నమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఇక అన్ని ప్యాక్ చేసేసినాం ఆల్మోస్ట్, ఏం లేదు. ఇదేంటంటే ఎక్స్ట్రా బెడ్. విషు ఇట్లా వేసేసుకుంటాం, కింద ఆడుకుంటాడు అనమాట చాలా సార్లు. ఇక కింద వేసేసుకొని అన్ని బొమ్మలు తెచ్చుకొని ఆడుతూ ఉంటాడు. ఇది ఎక్స్ట్రా బెడ్. ఇవేంటంటే విండోస్. మనం ఈ విండోస్ ఓపెన్ చేసినామంటే ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ నెట్ ఏం లేదు, మనం ఇట్లా బయటికి తీసుకోవచ్చు ఇట్లా అనమాట. ఏమైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ ప్లాంట్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇదంతా మా ఇట్లా లాంగ్ చూపిస్తుంది. ఇక సమ్మర్ లో అయితే విండోస్ ఓపెన్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ వింటర్ లో మాత్రం అసలు విండోస్ ఓపెన్ చేయడానికి ఉండదు. చాలా చల్లగా ఉంటది. స్నో ఇక్కడ కూడా పడుతుంది, ఈ ఫ్లోర్ మీద కూడా స్నో పడుతుంది, అంత స్నో వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిందంటే ఇట్లా లోపల మనకేమో లోపల హీటర్స్ ఉంటాయి. హీటర్స్ వల్లనేమో ఈ వాటర్ ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట, కండెన్స్ అవుతూ ఉంటాయి. ఇక విండో కండెన్సేషన్ అంటారు దీన్ని. ఈ విండోస్ ని తుడుచుకోవాలి, వాటర్ ని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఫంగస్ గ్రో అవుతుంది అనమాట. ఇదో పని, దీనంత పెద్ద పని ఈ జర్మనీలో గానీ కోల్డ్ కంట్రీస్ లో గానీ దీనంత పెద్ద పని ఏది ఉండదేమో నాకు తెలిసి. నాకైతే రోజు ఇదే పని, క్లీన్ చేయడము, వాటర్ తీసేయడము, మళ్ళీ వెంటిలేషన్ చేయడం రూమ్. ఇదంతా పని అన్ని రూమ్లకు చేసేసరికి ఒక 1 hour పడుతుంది. ఈ మధ్య నేను చేయట్లేదు, పాపం మా హస్బెండ్ చేస్తున్నాడు. వీటిని హీటర్స్ అంటారు. చాక్లెట్ దీన్ని ఇవే మేమైతే హీటర్స్ అంటాం, యాక్చువల్గా అయితే రేడియేటర్స్ అంటారు. దీని నుంచి హీట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఈ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు, 3 అనేది యావరేజ్ అన్నమాట. ఇది రెడ్ సింబల్ ఇచ్చి చూడండి, ఇక్కడ పెట్టుకోవద్దు అన్నట్టు అర్థం. ఏమైంది నాన్న? 0 నుంచి ఉంటది. ఇది ఇట్లా పెట్టుకుంటే హీటర్ ని ఆఫ్ చేయడం అన్నమాట. హీటర్ ని ఇది ఆఫ్ చేయడం స్టార్ సింబల్ మీద ఉంటే. ఇంకా 2, 3 పెట్టుకుంటే 3 పెట్టుకుంటే హీటర్ ఆన్ అయిపోతుంది. మనకు కావాల్సినంత హీట్ వస్తుంది రూమ్ లో, సరిపోతుంది. ఎంత అంటే ఒక 18 to 20 degrees ఉంటుంది అంతే. మేము ఏం చేసినామంటే ఫస్ట్ డార్క్ విండోస్ కావాలి. సమ్మర్ లో ఏంటంటే చాలా లైట్ ఉంటది, నైట్ 10 వరకు కూడా లైట్ ఉంటది, మనం పడుకుంటే నిద్ర రాదు. అందుకని చెప్పేసి ఇట్లా డార్క్ కలర్ కర్టన్స్ తీసుకొచ్చుకున్నాము, పెట్టినాము. ఇవి లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, హీటింగ్ రావట్లేదు వింటర్ లోనేమో అని చెప్పేసి కట్ చేసేసినాము. ఇంకా ఇదన్నమాట సంగతి. అయితే ఈ విండోస్ చాలా వెరైటీ. అంటే ఫస్ట్ లో నేను కొంచెం భయపడ్డా వీటిని, నాకు తెలియక. చూపిస్తా. ఇప్పుడు మనం అయితే ఈ విండో ఇది ఉందా, ఇది లాక్. ఇప్పుడు లాక్ వేసేసిన, ఇంక ఇది ఓపెన్ కాదు. మనం తీస్తే దీన్ని మళ్ళీ ఇది తిప్పి ఇది మొత్తం ఓపెన్ అవుతుంది. ఇట్లా విండో మొత్తం ఓపెన్ అవుతుంది. విషయం నేనైతే ఫస్ట్ లో ఇదేంది మొత్తం వస్తుంది అనుకున్నా, ఇంకా ఇప్పుడు ఇదే ఉందా, దీన్ని ఇట్లా పైన తిప్పి ఇట్లా ఉంటే టిల్ట్ అవుతుంది. అంటే 45 యాంగిల్లో వస్తుంది. ఎక్కువ గాలి రాకుండా కొంచెం రూమ్ వెంటిలేట్ అవుతూ ఉంటది అనమాట. ఎప్పుడు గాలి ఆడడానికి
ఇది ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. బట్ వింటర్ లో అయితే ఇట్లా ఒక 5 minutes పెట్టినా చాలు రూమ్ చాలా చల్లగా అయిపోతుంది. ఏసీ ఆన్ చేసుకుంటే కూడా అంత చల్లగా ఉండదు. ఇదే బెడ్రూమ్. ఇంకా దీంట్లో ప్రతి వస్తువు కొనుక్కొని తెచ్చి పెట్టుకున్నాం మళ్ళీ. అండ్ బెడ్ కి బేస్ ఇట్లా ఉంటది, మనలాగా ప్లైవుడ్ ఉండకుండా స్లాటెడ్ ఫ్రేమ్ అంటారు దీన్ని. అన్ని చెక్క ముక్కలు ఉంటాయి, అన్ని కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనమే తెచ్చి ఒక్కొక్క స్లేటెడ్ ఫ్రేమ్ ని ఒక్కోటి అటాచ్ చేసి ఆ ఫ్రేమ్ అంతా తయారు చేసుకోవాలన్నమాట. మేమైతే రెడీమేడ్ కొనేసినాము, అంటే సెకండ్ హ్యాండ్ కొన్నాము కార్ట్ కాబట్టి. ఈ కార్ట్ ఆమె ఏం చేసిందంటే వాళ్ళు డైరెక్ట్ స్లాటెడ్ ఫ్రేమ్ ఇచ్చారు, లేకపోతే ఒక్కోటి మనమే అటాచ్ చేసుకోవాలన్నమాట. అది సంగతి. మనం ఇల్లు పూర్తిగా వేకేట్ చేసేటప్పుడు ఓనర్ మనకి ఎట్లా ఇచ్చిండో అట్లా ఇవ్వాలి. మా ఓనర్ ఎంటీ రూమ్స్ ఇచ్చిండు, ఎంటీ రూమ్స్ ఇవ్వాలి యాక్చువల్ గా. బట్ నెక్స్ట్ వచ్చే 10-8 కి ఓకే అయితే ఫర్నిచర్ ఉంచవచ్చు. మా 10-8 కి ఓకే కాబట్టి మేము ఫర్నిచర్ ఇట్లనే ఉంచినాము, లేదంటే బయట పడేయాల్సి ఉంటది. ఇదే అన్నమాట వాష్రూమ్. ఇక్కడ లైట్స్ ఉంటాయి మనకి, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంటది మళ్ళీ స్విచ్, ఇక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు లైట్ ని. అండ్ ఇదేంటంటే బట్టలు లోపల కూడా ఆరేసుకోవచ్చు, ఇట్లా ఉంటాయి. లోపల కూడా బట్టలు మనం ఆరేసుకోవచ్చు, బట్టలు కింద ఆరేసుకోవచ్చు. ఇంకా ఇన్నర్స్ అట్లాంటివి అయితే ఇక్కడ కూడా ఆరేసుకోవచ్చు, టవల్స్, ఇన్నర్స్ అట్లాంటివి లోపల కూడా ఆరేసుకోవచ్చు. మళ్ళీ లోపలికి పెట్టేయచ్చు ఇట్లా ఈజీగా. ఇట్లా అన్ని అనేసి మనము స్నానం చేస్తున్నప్పుడు తగలకుండా ఉండడానికి అనమాట అట్లా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఒక కర్టన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది బాత్ టబ్ లే ఉంటాయి, వీళ్ళు ఎక్కువ బాత్ టబ్ నే ప్రిఫర్ చేస్తారు. కొన్ని ఇళ్లలో షవర్ ఉంటది. ఈ బాత్ టబ్ లో స్నానం చేయడం అయితే ఎంత కష్టమైన పని. నాకైతే ఇండియాకి వెళ్ళిపోతున్నా అంటే ఫుల్ హ్యాపీగా ఉంది, హ్యాపీగా బాత్రూమ్ లో స్నానం చేయొచ్చు, బాత్ టబ్ లో ఉంటానని చెప్పేసి. ఎందుకంటే ఇంత వైట్ ఉందా, ఇది ఏడ జారుతుందని భయం ఒకటి. మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్ గా. చిన్నగా ఏదైనా పడినా స్ట్రెయిన్ అవుతుంది ఈజీగా. మనం హెన్న అట్లాంటివి పెట్టుకున్నప్పుడు స్ట్రెయిన్ అవుతుంది, వెంటనే మళ్ళీ తోవి అడగాలన్నమాట. ఇక ఇది షవర్. ఇది ఒకటి ఏంటంటే మంచిగా ఇక్కడ జర్మనీ అయినా ఏ యూరోప్ కంట్రీస్ అయినా ఏంటంటే ఏ వాటర్ అయినా మనం తాగొచ్చు. ఈ వాటర్ ఓకే, ఇట్లా వాటర్ డైరెక్ట్ గా తాగొచ్చు అనమాట పట్టుకొని. ఇంకోటి ఏంటంటే ఇటు తిప్పితే కోల్డ్ వాటర్ వస్తాయి, ఇటు తిప్పితే హాట్ వాటర్ వస్తాయి. డైరెక్ట్ హాట్ వాటర్ ఇటు కోల్డ్ వాటర్, ఈ మధ్యలో పెట్టుకుంటే నార్మల్ వాటర్ వస్తాయి. మనం పెద్దవాళ్ళం అంటే డైరెక్ట్ షవర్ తో వేయొచ్చు నార్మల్ వాటర్. కానీ ఆ విషుకి ఇంకా టెంపరేచర్ ఉంటాయి, వాటర్ టెంపరేచర్ ఎక్కువ తక్కువ అవుతుంది అని చెప్పేసి మేమైతే బకెట్స్ కొనుక్కున్నాము. అదృష్టం ఏమో కానీ బకెట్ దొరికింది ఫస్ట్ లో 2 యూరోలకి. లేకపోతే ఏ సూపర్ మార్కెట్ లో బకెట్లు కనిపించలేదు నాకు దీని తర్వాత. ఇక్కడైతే విషుకి దీంట్లో వాటర్ పట్టి ఇలా పెట్టి స్నానం చేపిస్తా. ఈ కట్టను కూడా అందుకే పెట్టలేదు నేను, మా విషుకి స్నానం చేపియడము అవన్నీ కుదరదు ఆ కట్టను ఉంటాయని చెప్పేసి పెట్టలేదు. ఇంకా మా ఓనర్ ఏంటంటే ఇక్కడ వాష్రూమ్ లో కూడా కబోర్డ్స్ ఇచ్చేసిండు, ఇక్కడ కూడా మనకి ఏమన్నా కావాల్సింది పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చిండ్రు, మనం ఇక క్లీన్ చేసేటి అన్ని ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. వాష్రూమ్ క్లీనింగ్. ఒకసారి ఇండియా దాటినామంటే ఇండియన్ టాయిలెట్ ముచ్చటని ఉండదు. ఏడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్లు, టిష్యూ పేపర్లు. ఇక మాదైతే ఇండియన్ సిస్టమ్ కాబట్టి మాకు ఇది ఉంది. ఇదేంటంటే ఇక ఈ కట్టన్ డార్క్ కలర్ పెట్టిన అందరి ఇళ్లలో చూడండి వైట్. ఇక్కడ ఏంటంటే అందరు వైట్ కర్టన్స్ ప్రిఫర్ చేస్తారు. జర్మన్స్ అందరి ఇంట్లో వైట్ కర్టన్స్ ఉంటాయి, మాక్సిమం ట్రాన్స్పరెంట్ కర్టన్స్ ఉంటాయి. నాకు ఎందుకో బాత్రూమ్ లో ఆ ట్రాన్స్పరెంట్ కర్టన్ పెట్టుకోవడం నచ్చలేదు. నేనైతే ఇంకా ఇండియాకి వెళ్ళినప్పుడు ఇట్లా డార్క్ కలర్ తీసుకొచ్చిన. దీన్ని ఒకసారి దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏ నుంచి తెచ్చిందో. ఇదేంటంటే బతుకమ్మ చీర ఉంటది కదా, బతుకమ్మ చీరలు ఇస్తారు కదా, దాంతో కుట్టి తీసుకొచ్చిన అనమాట. ఎందుకంటే నాకు ఇదే సైజ్ లో కర్టన్ దొరకలేదు ఇండియాలో. నీకేం చేయాలని చెప్పేసి ఇంట్లో బతుకమ్మ చీర ఉంది, మా పిన్ని చెప్పింది ఒక సజెషన్, అందుకే చెప్పేసి కుట్టిన. ఇదన్నమాట ఈ కర్టన్ అయితే బతుకమ్మ చీరతో తయారు చేసిన. ఇది కావాల్సిన సైజ్ లో కుట్టినాం అనమాట. నిష్ఠకి ఇండియాలో బతుకమ్మ చీరలు ఇట్లా ఉంటాయని తెలియక ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏమంది, అబ్బా అదినే కర్టన్ భలే ఉంది ఏడా ఉన్నామని. పిల్లకి తర్వాత చెప్పిన బతుకమ్మ చీరలతో కుట్టింది అని. ఇదేమో హీటర్. ఇంకా బాత్రూమ్ లో కూడా హీటర్ ఉంటది, అన్ని రూమ్లలో హీటర్స్ ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా హీటర్లు అన్ని ఆన్ లో ఉంటేనే రూమ్ వెచ్చగా ఉంటది, మనం ఇక్కడికి రాగలుగుతాం, లేకపోతే చల్లగా ఉంటది. ఇక్కడ టాయిలెట్ సీట్ల మీద కూర్చోలేము, స్నానము చేయలేము. ఇది ఏంటంటే బట్టలు, అది ఇడిచిన బట్టలు వేసుకోవడానికి. ఓనర్కి ఇచ్చేటప్పుడు ఇట్లా క్లీన్ చేసింది మా హస్బెండ్. మళ్ళీ మేము ఇంట్లోకి
వచ్చిన దానికి మెయిన్ రీజన్ అయితే కిచెన్, ఫిట్టెడ్ కిచెన్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇప్పుడు కబోర్డ్స్ అన్ని ఫిట్ చేసినవి ఉన్నాయి కదా, చాలా మంది కిచెన్స్ కి ఇట్లా ఉండదు. మనం అన్ని ఇండివిజువల్ గా కొనుక్కొచ్చుకొని కిచెన్ నే ఫిట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట ఇక్కడ. బట్ మాకు ఇక్కడ కిచెన్ మొత్తం కంప్లీట్ ఉంది కాబట్టి ఇల్లు తీసుకున్నాము యాక్చువల్ గా అయితే. ఇంకా ఇదేమో ఓవెన్ లేకుండానైతే ఏ ఇల్లు ఉండదు జర్మనీలో. ఓవెన్ అండ్ దీన్ని హబ్ అంటారు. ఓకే, మనం వంట వేసుకునేది దీని మీదనే అనమాట. ఎలక్ట్రిక్ స్టవ్ అంటారు కదా మన ఇండియాలో అయితే. ఇదే 4 స్టవ్లు ఉంటాయి. 4 స్టవ్లు 4 సైజులలో ఉంటాయి. ఇక్కడ వంట చేసుకోవచ్చు, ఇక్కడనేమో ఇంకా ఓవెన్ అనమాట. ఏదైనా గ్రిల్ చేసుకోవచ్చు. గ్రిల్ చేసుకోవాలంటే ఈ 2 కలిపే ఉంటాయి ఎప్పుడు చూసినా. ఇక మా ఓనర్ ఏమో అన్ని ఇట్లా మంచిగా ఫిట్ చేయించిండు. ఇవన్నీ స్పూన్లు అవన్నీ పెట్టుకోవడానికి, స్పూన్లు, కప్స్, ఇవన్నీ ఇంకా బాక్స్లు. ఇదేమో పెద్దది, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటది, అంటే విడ్త్ ఎక్కువ ఉంటది అండ్ డెప్త్ ఎక్కువ ఉంటది. ఇంక ఇలా అన్ని బౌల్స్ పెట్టుకుంటాను నేను. ఇక్కడ ఏంటంటే మనం ఇంకా సింక్ ఉంది కదా, సింక్ ఉంది కాబట్టి కింద షెల్ఫ్ లలో ఏమైనా క్లీన్ చేసేటి లేకపోతే డస్ట్ బిన్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. వాడు తీస్తాడని నేనేం కింద పెట్టాం డస్ట్ బిన్స్. ఇక్కడ పెట్టిన నేను కిచెన్ డస్ట్ బిన్ ని. ఇవే పనిగా విండోలు వచ్చినాయి, వాటర్ వచ్చినాయా వీటిని ఇట్లా చూడాలి, వీటిని చూడాలి, ఇవి తీయాలి, ఇదే పని. ఈ వాటర్ ఇదేంటంటే ఇట్లా వాటర్ తీయడానికి అన్నమాట. వాటర్ అబ్జర్వ్ చేసుకుంటది, పిండాలి, ఇదే పని. ఇంకా ఫ్రిడ్జ్ ఇక్కడ ఇచ్చిండ్రు మాకు లోపలనే, అంటే దీంట్లోనే సెట్ చేసేసిండ్రు అనమాట. ఫ్రిడ్జ్ ఇట్లా ఉంది పైన చిన్నగా. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో మెయిన్ ఉండేది అయితే ఇవే, మిల్క్, కర్డ్. ఈ రోజు మష్రూమ్ తెచ్చిన కాబట్టి పెట్టినా, లేకపోతే వేరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టాము. ఇంకా క్యారెట్ ఉంది, మిర్చి, ఇంతే. డీప్ ఫ్రీజర్ ఇట్లా కంపల్సరీ అనమాట వీళ్ళకి. డీప్ ఫ్రీజర్ లేకపోతే నడవదు, ఎందుకంటే ఎక్కువ ఫ్రోజన్ ఐటమ్స్ తింటారు కదా. మేము కూడా ఫ్రోజన్ బఠానీస్ తీసుకొస్తాము. ఇది ఇంక ఇక్కడ కింద ఉన్నాయి షెల్ఫ్స్, ఇక్కడ పైన ఉంది చాలా షెల్ఫ్స్. ఇంకా ఇక్కడ అన్ని మేము స్నాక్స్ పెట్టుకున్నాం. అయిపోయినాయి ఇప్పుడు, అన్ని పాడేసిన, ఆల్మోస్ట్ అంతా ఖాళీ చేసేసిన. ఇదేమో టోస్టర్, బ్రెడ్ అలవాటు అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. వారంలో ఒక్క రోజున బ్రెడ్ తింటున్నాం కదా, టోస్ట్ చేసుకుని బటర్ గానీ లేకపోతే ఫిలాడెల్ఫియా ఏదో పెట్టుకుంటాము. ఇదేంటనేమో నేను అన్ని పెట్టుకున్నా, ఇట్లా అల్యూమినియం ఫాయిల్, ఇంకేంటి బటర్ పేపర్, ఇవన్నిటి కోసం ఇదనమాట. ఎక్స్ట్రా న్యూస్ పేపర్స్ ఎప్పుడన్నా పనికొస్తాయి కదా దానికి. ఇదేమో మైక్రో ఓవెన్, ఫుడ్ వేడి చేసుకోవడానికి. నేను దీన్ని మోస్ట్లీ యూజ్ చేసేది మా విషుకి పాలు మార్నింగ్ పోస్తాను, వాడు తాగడు. తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ వేడి చేసి తాగిపిస్తా. దీన్ని అందుకు తప్ప ఇంతవరకు ఇక వేరే పని మీద వాడలేదు అసలు. ఇది రైస్, ఇదే అన్నమాట. ఈసారి అంజప్పార్ రైస్ తీసుకున్నాము, సోనా మసూరి. మేము రెగ్యులర్ గా తీసుకునేది అయితే దావత్. ఇంక ఈసారి ఆన్లైన్ లో తీసుకోకుండా ఒకటే బ్యాగ్ అవసరం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నాం అనమాట. నేను ఒక మంచి విషయం చూపిస్తాను. ఏంటంటే మేము ఇక్కడ ఎట్లాగో పర్మనెంట్ గా ఉంటాము, టెంపరీగా ఉంటాం. అయితే 2 years ఉంటామా 4 years ఉంటామా తెలియదు. అప్పుడు నేను ఏం చేసిన అంటే ఆన్లైన్ లో, అంటే మనం గ్రాసరీస్ ఫిల్ చేసుకోవడానికి కావాలి కదా కంటైనర్స్, అవి ఆర్డర్ చేద్దామని చూసిన. అప్పుడు స్టాక్ లేకుండే. ఇంకేం చేయను, మేము రెగ్యులర్ గా కర్డ్ తీసుకొచ్చుకుంటాం. ఈ కర్డ్ 10% ఫ్యాట్, చాలా బాగుంటది కర్డ్. ఇంకా ఎవ్రీ టైం ఈ కర్డ్ బాక్స్ ని అయిపోయిన తర్వాత పడేయకుండా క్లీన్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. నేను ఇవన్నీ గ్రాసరీస్ ఫిల్ చేసి పెట్టుకున్నా. గోధుమ రవ్వ, పల్లీలు, పోహా, ఇంకా పప్పులు అన్ని, పిండి, కావాల్సిన గ్రాసరీస్ అన్ని. ఇంకా వెనకాల పప్పులు ఉన్నాయి. ఈ పేర్లు ఎందుకు అంటే నాకు గుర్తుంటది ఏ డబ్బాలు ఏముందని. బట్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కి కష్టం అవుతుంది కదా వంట చేసుకునేటప్పుడు, ఏది ఎక్కడ ఉంది దొరకదు తొందరగా, ఇంక ఊరికే వెతుకుతాడని చెప్పేసి ఇట్లా లేబుల్ చేసి పెట్టిన. ఈజీగా దొరుకుతాయి కదా. ఇప్పుడు నాకు కూడా ఇంకా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట దగ్గర నుంచి. ఇంక యూజ్ చేసిన డబ్బాలు ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతాం, ఇవన్నీ పడేస్తే సరిపోతుంది కదా, ఎందుకు వాటి కోసం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం అని కొనలేదు. ఇంకా తర్వాత ఇవన్నీ ఇంకా అయిపోయినాయి. ఇవన్నీ కూడా అవే అన్నమాట. అయిపోయిన గ్రాసరీస్ అన్ని ఇంకా కింద డబ్బాలన్నీ పడేసిన. ఇక్కడ అన్ని గ్రాసరీస్ పెట్టుకుంటాం. ఇక ఇండియా నుంచి తెచ్చుకున్నా, ఇక్కడ కొన్నా కూడా అన్ని ఎక్స్ట్రా అన్ని ఇక్కడ కింద షెల్ఫ్ లో పెడతా. ఇదేంటంటే వాటర్ ఫిల్టర్. ఇదేంటంటే వాటర్ ఫిల్టర్.
మనం దీంట్లో ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్ ఉంటది అన్నమాట. ఈ ఫిల్టర్ ఒక్కసారి పెట్టినామంటే నెల రోజులు వస్తుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ తీసేసి ఇంకోటి ఫిల్ చేసుకోవాలి, ఇంకోటి పెట్టుకోవాలన్నమాట. కొత్త ఫిల్టర్ ఇందులో పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టి ఇందులో వాటర్ పోస్తే ఇంకా ఫిల్టర్ అయిన వాటర్ కింద వస్తాయి, మనం పోసుకున్నప్పుడు వస్తాయి అన్నమాట. అది ఇక్కడ మనకు ఒక బటన్ కూడా ఇచ్చారు, చూపిస్తుంది ఫిల్టర్ ఎంత ఉందని చెప్పేసి. ఈ ఫిల్టర్ ఇంకా 25% ఉందంట, అంటే ఎంత వరకు అయిపోయింది ఫిల్టర్ ఎంత ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఇంకా 25% ఉంది. బట్ ఇంకా ఈ మధ్య వాడట్లేదు, ఇండియాకి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఆ ఫిల్టర్ అయిపోయిందేమో అనుకుని చెప్పి కొత్తది కొనలేదు, మొన్ననే అయిపోయింది అనుకున్నా నేను. ఇంకా 25% ఉందంట. ఇక దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఉంటారని చెప్పి లోపల పెట్టేసిన. ఇక దేవుళ్ళని మా విషు కోసం అని చెప్పేసి తీస్తున్నాడని ఈ షెల్ఫ్ లో పెట్టేసిన. ఇక్కడనే ఇక వారానికి ఒకసారి పూజ చేస్తే అదే ఎక్కువ అయిపోయింది అంతే. ఎక్కడ చూసినా గ్రాసరీస్ ఉంటాయి. ఇండియా చాక్లెట్స్ అవి జర్నీలో, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇది చపాతీ వేసుకోవడానికి. వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంది. రేపే వెళ్ళిపోతున్నాం అన్నది అంత స్టాక్ ఉంది ఏంటి అనుకుంటున్నారా? నేను విషయం మాత్రమే వెళ్ళిపోతున్నాం, మా హస్బెండ్ ఇక్కడే ఉంటారు, ఇంకో 1 month తర్వాత వస్తారు. ఇది చిల్డ్రన్ రూమ్. యాక్చువల్ గా అయితే ఇక్కడ ఏంటంటే మనకు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ కోసం ఒక సపరేట్ బెడ్రూమ్ ఉండాలి. అట్లయితేనే వాళ్ళు మనకి ఇల్లు రెంట్కి ఇస్తారు. ఇప్పుడు విష్ ఉన్నాడు కదా, వాడు చిన్న పిల్లోడే, నాతోటే పడుకుంటాడు, అయినా కూడా వాడి కోసం సపరేట్ రూమ్ ఉండాలన్నమాట. అట్లయితేనే వాళ్ళు ఇల్లు రెంట్కి ఇస్తారు. ఇక ఇల్లు మేము తీసుకోవడానికి రీజన్ కూడా అదే అన్నమాట. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు మాకు ఇచ్చేటప్పుడు ఇట్లా ఫ్లోరింగ్ లేదు, ఇట్లుందనమాట. జస్ట్ ఫ్లోర్ ఇట్లుంది. యాక్చువల్ గా అయితే ఇక్కడ ప్రతి దగ్గర అట్లా దాని ఏమంటారు కార్పెట్ వేసిందే ఉంటది. బట్ ఈ ఇంట్లో లేదు. ఇంకా ఓనర్ ఏమన్నాడు, మీరే వేసుకోండి అని చెప్పిండు. వేసినాం ఈ రూమ్ లో, మా విషు లాగేసిండు, ఇంకా వేయలేక వదిలేసినాము. ఈ జస్ట్ ఇట్లా కార్పెట్ లేదు, ఇవి వేసుకున్నాం. కార్పెట్స్ ఆడతాడు కదా, కింద సౌండ్ వస్తుంది, అవి పెట్టేసి అని చెప్పేసి ఈ కార్పెట్లు వేసుకున్నాము. ఇక మనము ఇక్కడ జాకెట్లు కంపల్సరీ కదా, ఎవరింటికి పోయినా జాకెట్ వేసుకుంటే, బయటికి పోయినా జాకెట్లు వేసుకోకుండా వెళ్ళలేము చలికి. ఇదేంటంటే జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇదన్నమాట. షూ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడనే, షూ ర్యాక్. బట్ చాలా ఉండేసరికి ఆ రూమ్ లో పెట్టేసుకున్నాం మేము. ఇదంతా స్టోర్ రూమ్ లాగానే, మా విషు ఆడుకుంటాడు, ఇంకేమన్నా ఉంటే ఇక్కడ అన్ని తీసుకొచ్చి పడేస్తాము. లివింగ్ రూమ్ అంటారు కదా, వీళ్ళైతే లివింగ్ రూమ్ అంటారు, మన వాళ్ళైతే, మనం కూడా అంతే లివింగ్ రూమ్ హాల్ అంటారు. సోఫా సెకండ్ హ్యాండ్ లోనే తీసుకున్నాము, కొత్తగా ఏం కొనలేదు. దీన్ని తీసుకురావడానికి మా వాళ్ళకి చాలా కష్టమైంది. ఇక జస్ట్ చైర్స్ తీసుకున్నాం, ఎవరైనా వస్తే కూర్చోడానికి పోయిందని. ఇక్కడేమో వర్కింగ్ టేబుల్, మా హస్బెండ్ వర్క్ చేసుకుంటాడు. ఒక టీవీ ఆల్రెడీ మా వాళ్ళు లాగి పడగొట్టేసినట్టు పలిగిపోయింది. ఇది సెకండ్ టీవీ అన్నమాట. ఈ టేబుల్ ని హారిజాంటల్ వేయాల్సింది, వర్టికల్ వేసింది కూడా అందుకే. కొంచెం హైట్ ఎక్కువ ఉంటది కదా, లాగడానికి అందరూ చెప్పేసి ఇట్లా వేసినాము. ఇదేమో విషు రాసుకోవడానికి, ఫుడ్ ఏమైనా పెడితే తినడానికి, వాడి కోసం చైర్, డైనింగ్ టేబుల్ అన్నమాట. స్టడీ టేబుల్ అండ్ డైనింగ్ టేబుల్. ఇట్లా వచ్చేసరికి ఇది బుక్ షెల్ఫ్. యాక్చువల్ గా అయితే బుక్ షెల్ఫే, కానీ మేము బుక్స్ తక్కువ, మెడిసిన్స్ ఎక్కువ పెట్టుకున్నాము. ఇప్పుడు మెడిసిన్స్ కూడా అన్ని ఖాళీ చేసి వచ్చిన. మెడిసిన్స్, ఇంకేమైనా బొమ్మలు ఉంటే ఇలా పెట్టుకుంటాడు. ఇక పడేస్తానే ఉన్నాడు ఇల్లంతా. ఇదే పని, రోజంతా పడేస్తాడు, మనం ఎత్తుకోవాలి. ఇట్లా ఇక్కడ కూడా హీటర్ హాల్లో. ఇదేమో బాల్కనీ, నాకు మొత్తం బయటికి కనిపించేటట్టు. ఇంతే బట్టలు ఆరేసుకోవడానికి ఒక క్లాత్ హ్యాంగర్, చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్, పూల చెట్లు గాని ఏమైనా పెట్టుకోవచ్చు. వెనకాల లాన్ ఉంటది. సమ్మర్ లో అయితే బాల్కనీలో కూర్చుంటే మంచిగా ఉంటది, కానీ వింటర్ లో అసలు బాల్కనీకి రావడం ఇష్టం ఉండదు. ఇదేమో ఇక కేబుల్ నెట్వర్క్ ఏమో మా ఓనర్ పెట్టించుకున్నట్టున్నాడు ఆల్రెడీ, అట్లనే ఉంది. రా విషు ప్లీజ్, చల్లగా ఉంది బయట, చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది.
వెళ్ళేటప్పుడు ఇవన్నీ పడేసి వెళ్ళాడని. ఈ ఇంటికి వచ్చి ఒక 2 years అవుతుంది. ఈ 2 years లో మేము ఇండియాకి ఒక 5 times వెళ్ళేసి వచ్చినాము. ఈసారిగా లాస్ట్ పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నాము. ఇల్లు కూడా ఒక గుర్తులాగా ఉంటదని చెప్పేసి నేను వీడియో తీసి పెట్టుకున్నా. ఇదే ఇంకా లాస్ట్ వీడియో అన్నమాట ఇంట్లో.